హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన నెక్స్ట్ సెకండ్ డేనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మహారాష్ట్రలో ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. అందులో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎన్సీపీ అజిత్ పవార్. అతనికి సంబంధించి దగ్గరగా 1000 కోట్ల పైన రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీజ్ చేసింది 2021లో. అప్పుడు ఆయన ఎన్సీపీలో ఉన్నాడు. అయితే ఎన్సీపీలో ఉన్నప్పుడు ఆయన ఈ 1000 కోట్ల డబ్బులు ఏదైతే సీజ్ చేసిందో డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆ డబ్బు మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి అతను ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని అన్ఫ్రీజ్ చేసేసి అజిత్ పవార్కి ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చింది అంటే, ఏక్నాథ్ షిండే సహకరించకపోయినా బీజేపీకి కావాల్సిన కొద్దిపాటి ఎమ్మెల్యేల సపోర్టు అజిత్ పవార్ ఇచ్చేదానికి ముందుకు వచ్చాడు. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పరిచేదానికి సంపూర్ణమైన మద్దతు పలికాడు. కాబట్టి ఏదైతే ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, దాన్ని అడ్డం పెట్టుకొని సీజ్ చేసిన అమౌంట్ మొత్తాన్ని తిరిగి అజిత్ పవార్కి ఇచ్చేశారు. ఇది ఒక అజిత్ పవార్కే జరిగింది. బీజేపీ టెన్యూర్లో గత 10 సంవత్సరాలుగా కేసులు పెట్టడము, బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కేసులు తీసేయడం అంటే చాలామంది విషయంలో జరిగింది. కానీ ఇక్కడ బీజేపీతో అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ గారు అని ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో ఈ రోజుకి పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి పార్టీ సిద్ధాంతాలు చూస్తే అవినీతిపై రాజీ లేని పోరాటం అని చెప్తారు ఆయన. మరి అవినీతిపై రాజీ లేని పోరాటం అని చెప్పే వీణ ఇప్పుడు అజిత్ పవార్ లాంటి అవినీతి పరుణ్ణి బీజేపీ మద్దతు పలుకుతూ ఉంటే, బీజేపీకి ప్రభుత్వం ఏర్పడేదానికి మద్దతు పలుకుతూ ఉంటే, అలాంటి అవినీతి పరులు ఉన్న కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? $1 బిలియన్ క్వశ్చన్. అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతంగా పెట్టినటువంటి అవినీతిపై రాజీ లేని పోరాటం ఏదైతే ఉందో అది ప్రజల్ని మభ్యపెట్టేదానికి, ప్రజల్ని ఫూల్స్ చేసేదానికేనా? అంటే పవన్ కళ్యాణ్ గారు మనసా వాచా కర్మేనా అనుకున్నవి అక్కడ పెట్టాలా, ప్రజల్ని ఏదో మెస్మరైజ్ చేసేదానికి పెట్టారని చూసుకోవాలి మనం. బీజేపీ లిస్టులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ వీడియో ఆయన దాకా వెళ్ళి ఆయన చూస్తే కనీసం ఈ అంశాలు ఏమైనా తెలిస్తే ఏమో చూడాలని అనుకుంటున్నాను నేను. అస్సాం చీఫ్ మినిస్టర్ అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవారు హిమంత బిశ్వ శర్మ. అతని మీద సిబిఐ కేసులుండే, ఈడీ కేసులుండే, ఐటీ కేసులుండే. కాంగ్రెస్ పార్టీని వదిలి రాహుల్ గాంధీని తిట్టకుండా వచ్చి బీజేపీలో జాయిన్ అయిన తర్వాత బీజేపీ అతన్ని ముఖ్యమంత్రిని చేసింది. ఆయన మీద ఉన్న కేసులు ఎక్కడికక్కడ మొత్తం క్లోజ్ అయిపోయినాయి దెబ్బకు. తర్వాత ఇంకొక వ్యక్తి నారాయణ రాణే, ఇంతకుముందు శివసేనలో ఉండేవాడు. ఇతను శివసేనలో ఉన్నప్పుడు ఇతని మీద ఈడీ కేసులు, ఐటీ కేసులు ఉండేవి. బీజేపీలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. హేమంత బిశ్వ శర్మకి అస్సాం చీఫ్ మినిస్టర్గా ప్రమోషన్ ఇచ్చారు. నారాయణ రాణే అనే వ్యక్తికి, ఇతను మహారాష్ట్రలోని కొంకణ్ రీజియన్లో చాలా ఫేమస్ లీడర్. ఇతనికి సిబిఐ ఈడీ కేసులన్నీ పక్కన పెట్టేసేసి ఐటీ కేసులు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా తీసుకున్నారు ఇతన్ని. తర్వాత ఇంకొక అతను జ్యోతిరాదిత్య సింధియా, ఇతను ఫోర్జరీ కేసులు ఇరుక్కొని ఉన్నాడు. ఎప్పుడైతే మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చేశారో ఇతన్ని అడ్డం పెట్టుకొని బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఇతని మీద కేసులు తీసేశారు. ఇతన్ని కూడా కేంద్ర మంత్రిగా క్యాబినెట్ ప్రమోషన్ ఇచ్చేశారు. తర్వాత ఇంతకుముందు టీఎంసీలో ఉండే సువేందు అధికారి అనే ఒక అతని మీద సిబిఐ ఈడీ కేసులు ఉండేవి. అతను బీజేపీలో జాయిన్ అయిపోయిన తర్వాత అతని మీద సిబిఐ ఈడీ కేసులన్నీ మొత్తాన్ని కొట్టిపారేశారు. తర్వాత అదే వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీకి సంబంధించిన ముకుల్ రాయ్ అని ఒక లీడర్ ఉండేవాడు. అతను కూడా ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉండేవి. బీజేపీలో జాయిన్ అయిన వెంటనే ఆ కేసులు మొత్తం కనుమరుగైపోయినాయి. తర్వాత యడ్యూరప్ప కర్ణాటక నుంచి బీజేపీతో విభేదించి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ కేసులు పెట్టేశారు, సిబిఐ కేసులు పెట్టారు. మళ్ళీ అతని పార్టీని బీజేపీలో కలిపిన తర్వాత అతని మీద కేసులు మొత్తం ఎత్తిపడదోబేశారు, క్లీన్ చిట్స్ ఇచ్చేశారు అతనికి. తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ మీద, తెలుగు రాష్ట్రాల నుంచి ఈటెల రాజేందర్ మీద, తర్వాత అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మీద, వీళ్ళ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉండేవి. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళ మీద కూడా కేసులు లేకుండా అయిపోయినాయి. తర్వాత మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఇంకొక నేత ప్రఫుల్ పటేల్, అతని మీద కూడా ఈడీ, సిబిఐ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉండేవి. బీజేపీలో జాయిన్ అయిపోయిన తర్వాత అతని మీద కూడా కేసులు లేకుండా అయిపోయినాయి. అతను అజిత్ పవార్తో కలిసి బీజేపీకి మద్దతు పలుకుతూ ఉన్నాడు ఈరోజు మహారాష్ట్రలో. తర్వాత నవీన్ జిందల్ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. బీజేపీలో జాయిన్ అయ్యి శివసేనలో జాయిన్ అయిపోయాడు. శివసేన షిండే వర్గంలో ఉన్నాడు ఇప్పుడు అతని మీద కేసులు ఎత్తేశారు. తర్వాత అశోక్ చవాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇతని మీద కూడా. అంటే ఇంతమంది అవినీతి పరులు బీజేపీలో ఉంటే ఈ అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని బీరాలు పలికారో, ఇప్పుడు ఇంతమంది అవినీతి పరుల్ని బీజేపీలో చేర్చుకొని వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత
వాళ్ళ మీద ఒకప్పుడు కేసులు ఉండేవి, అన్నీ అవినీతి కేసులు ఉండేవి. అలాంటి వాళ్ళందరినీ బీజేపీలో జాయిన్ చేసుకుంటే ఈ అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ బీజేపీ అవినీతి కనపడట్లేదా? ఇంతమంది అవినీతి పరులని దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవినీతి పరులు మొత్తాన్ని బీజేపీ బుట్టలో పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటే, అలాంటి అవినీతి పరుల ముఠాతో కలిసి రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ అంటే ఈరోజు ఒక దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అవినీతి పరుల ముఠా మొత్తం బీజేపీలో ఉంది ఈరోజు. అలాంటి అవినీతి పరుల ముఠాతో కలిసి పొత్తులో ఉండి రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా అర్థం చేసుకోవాలా? ఈయన పార్టీలో ఈయన చెప్పినట్లు అవినీతిపై రాజీ లేని పోరాటం ఈయన చేస్తున్నాడా, లేకపోతే అవినీతి పరులతో జతకట్టి రాజకీయం చేస్తున్నాడా ఇతను? చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ తినలా, అతన్ని కూడా అవినీతి పరుడు, అతనితో కూడా కలిసి రాజకీయాలే చేస్తున్నాడు కదా ఇతను. మరి అవినీతిపై రాజీ లేని పోరాటం ఎక్కడైతుంది? అంటే ప్రజల్ని కంప్లీట్గా కల్లిబొల్లి కథలు, కల్లిబొల్లి స్లోగన్స్ చెప్పి ప్రజల్ని అమాయకుల్ని చేసి, లేకపోతే ప్రజల్ని మోసం చేసే రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు సమాజంలో ఏదో మార్పు తీసుకొచ్చే రాజకీయాలు చేసేదానికి లేడు అనేది ఈ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతమంది అవినీతి పరులు ఉన్న బీజేపీలో, ఇంతమంది అవినీతి పరులతో రాజకీయం చేస్తున్న బీజేపీతో ఈయన అంతగాగుతున్నాడంటే, ఈయనకు అవినీతిపై రాజీ లేని పోరాటం అనేది ఏదో చెప్పేదానికి బాగుందని రాసి పెట్టాడు తప్ప ఆయన స్లోగన్లో. నిజంగా ఆయనకు అవినీతిని అంటే అవినీతిని రూపుమాపాలని కానీ, రాజకీయాల్లో అవినీతి ఉండకూడదని కానీ, లేకపోతే సమాజంలో ఎక్కడ అవినీతి ఉండకూడదని దాన్ని ఎక్కడా లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఇంతమంది అవినీతి పరులు ఉన్న బీజేపీతో ఆయన అంటగాగుతూ ఉన్నారు. ఇంకో పక్కన ఇందాక చెప్పినట్లు వన్ ఆఫ్ మై వీడియోలో, ప్రపంచంలో అపర కుబేరుడుగా ఉన్న అదాని, అతని మీద ఇండియన్ ఏజెన్సీస్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవి అతని మీద కరప్షన్ ఎలిగేషన్స్ కేసులు పెట్టకపోయినా ప్రపంచ దేశాలు అతని అవినీతిని గుర్తించి అతని అవినీతిని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే, అతని మీద డీప్ స్టేట్స్ కాన్స్పిరసీ జరుగుతుందని చెప్తున్నాడంటే ఈయన అవినీతిపై రాజీ లేని పోరాటం అని ఏదైతే ఈయన పార్టీ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నాడో అది పచ్చి భూటకమైన స్లోగన్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మొన్న మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేశాడు కదా, అక్కడ అజిత్ పవార్ అనే వ్యక్తి బీజేపీతో ఉన్నాడు. అజిత్ పవార్ అనే వ్యక్తి మొత్తం మహారాష్ట్రలో సగం సంపదను దోచేశాడని తెలియదా? పూణే నుంచి ముంబై మధ్యలో ఉన్న వాల్యుబుల్ ల్యాండ్స్ మొత్తం అజిత్ పవార్ చేతిలో ఉన్నాయని తెలియదా ఇతనికి? తెలిసి కూడా అవినీతి పరులతో అవినీతి పరులు ఉన్న కూటమిలో వెళ్ళి రాజకీయాలు చేసి వాళ్ళకు ప్రచారాలు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అవినీతిపై రాజీ లేని పోరాటం అనేది ఒక పచ్చి భూటకము. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, పర్టికులర్లీ యువతని మోసం చేసే స్లోగన్స్ అన్నీ ఆ పార్టీ సిద్ధాంతాలుగా పెట్టాడు ఈయన. యువతను మోసం ఎందుకు చేస్తున్నాడు ఎందుకు అంటున్నానంటే, ఒక పెద్ద అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడుతో కలిసి రాజకీయాలు చేస్తున్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వ్యవస్థల్ని మేనేజ్ చేసి అతను కోర్టు నుంచి తెచ్చుకున్న స్టేలు నా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తెచ్చుకోవాలా, అన్ని స్టేళ్లతో బయట ఉన్న వ్యక్తి అతను. ఆఖరికి ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ కేసుకి హీరింగ్ పెండింగ్ ఉంది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ని ఛాలెంజ్ చేసి ఆ బెయిల్ అక్కడ పిటిషన్ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, పెండింగ్లో ఉంది. జనవరి 29న హీరింగ్కి వస్తుంది అది. సో ఇతను అంటగాగుతున్న వ్యక్తి కూడా అవినీతి పరుడే. ఇంతమంది అవినీతి పరులతో అంటగాగుతున్న పవన్ కళ్యాణ్ గారు అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు నమ్మాలనా? ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.